అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పరిసరాల్లో పోలవరం ప్రాజెక్టుకు బ్లాస్టింగ్ పనులు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. దుర్గానగర్ ఏరియాలో బాంబు బ్లాస్టింగ్ గల కారణంగా కాలనీవాసులు బెంపెలు చెందుతున్నారు. ఇక పోలవరం కాలువ నిర్మాణం పనుల్లో భాగంగా పట్టణంలో గల దుర్గానగర్ సమీపాన గల కొండలను త్రవ్వి కాలువ నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా కొండలపై రాళ్లు శిథిలం చేయడం కోసం బాంబులను ఉపయోగిస్తున్నారు. బాంబులతో కొండపై ఉన్న పెద్ద పెద్ద రాళ్లను బ్లాస్టింగ్ చేయడం వల్ల కొండలను ఆనుకుని ప్రక్కనే ఉన్న దుర్గానగర్ వాసులు బెంబెలెత్తుతున్నారు. రాత్రి పగలు అనే తేడాలు లేకుండా బాంబులు పెట్టి రాళ్లను కొట్టడం కారణంగా కాలనీ వాసులకు నిద్ర పట్టడం లేదు. సరికదా ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో అన్న భయంతో హడలిపోతున్నారు. రాళ్లు పేల్చేటప్పుడు ఎగిరిపడ్డ రాళ్లు తమ ఇళ్లపై పడుతున్నాయని, ఆ సమయంలో ఎవరైనా ఇంటి బయట ఉంటే గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. దీనిపై పలుమార్లు మండల రెవెన్యూ అధికారులకు, ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించినప్పటికీ ఫలితం లేదన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకు బ్లాస్టింగ్లు చేపడుతున్నారన్నారు. ఆ శబ్దాలు తమకు గుండెదడ కలిగిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. చేపట్టిన పోలవరం పనులు దుర్గా కాలనీని మరి ఆనుకొని ఉన్నటువంటి కొండపైన శరవేగంగా జరుగుతున్నాయి. ఈ జరిగే క్రమంలో ఇక్కడ మరి నివాసం ఉంటున్న మరి దళితులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే బాంబులు అధిక మోతాదులో పేల్చడం వల్ల ఆ బాంబుల దడకే మరి ఇళ్ళన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడినట్లు కంపిస్తున్నాయి. భూకంపం వచ్చినట్లుగా కంపిస్తున్నాయి. ఆ కంపనం వల్ల గోడలన్నీ బీట్ల వారి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలనే మరి వారందరూ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఏ రాయి తగిలినా సరే ఎవరిది బాధ్యత అనే విధంగా ఇక్కడ మరి పోలవరం పనులు చేపడుతున్నారు. దాన్ని వెంటనే అధికారులు స్పందించి మరి అధికారులు కూడా సమాచారం ఇవ్వట్లేదు. బాంబులు ఎంత మోతాదులో పెట్టాలనే విషయం కూడా తెలియచేయట్లేదు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత ఎవరిదిగా మరి అరకొరగా ఉంది. ఇక్కడ రెక్కాడితేనే కానీ మరి డొక్కాడినటువంటి పరిస్థితి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ మేము ఎదుర్కొంటున్నాం. ఈ బాంబుల వలన మరి గుండె దడ ఉన్న మరి పేషెంట్లు కూడా అడ్లుపోయే విధంగా ఉంది. మరి అదేవిధంగా మాకు ఇక్కడ ఎంత మోతాదులో మరి వారు పెడుతున్నారనే విషయం తెలియజేయకుండా ఎవరు కూడా మైకుల ద్వారా కానీ అనౌన్స్మెంట్ ఇవ్వకుండా బాంబులు వాళ్ళ ఇష్టానుసారంగా పేలుస్తున్నారు. దీనిపైన గతంలో మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా మరి రాష్ట్ర హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని కూడా కలవడం జరిగింది. ఆవిడ చెప్పిన వెంటనే అధికారులు హుటాహుటిన మరి సర్వే చేసి మరి వెళ్ళిపోయారు తప్ప ఇంతవరకు ఎటువంటి మరి చర్యలు చేపట్టలేదు. వారు అధికారులు అయితే వస్తున్నారు కానీ తూతు మంత్రంగా మరి సర్వేలు చేసి మరి ఇక్కడ రాయాలా, అక్కడ రాయాలా, ఎవరు రాయాలా అన్నట్టుగా మరి వారిలో కూడా ఈ రాత విషయంలో కూడా మరి చాలా ఇది చూపిస్తున్నారు, వివక్షత చూపిస్తున్నారు. వారి వెనకాల ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులుగా చెప్పినట్టుగా రాయటం మరి లేకపోతే వెళ్ళిపోవడంగా చేస్తున్నారు. అది కాదు, ఎవరైతే నిజంగా ఇక్కడ బాధింపబడుతున్నారో వారు ఎవరైతే నష్టపోయారో వారికి పూర్తి సర్వే చేసి ఇక్కడ బాంబులు పేలినప్పుడు కూడా వారికి తెలియజేసి ఎటువంటి ప్రమాదాలు కానీ, ప్రాణ నష్టం కానీ, మరి ఆస్తి నష్టం కానీ, ఇల్లులు పడిపోయే విధంగా కాకుండా మరి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి ఇక్కడ వెంటనే ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా న్యాయం చేయాలని మరీ కోరుకుంటూ సెలవు. కొండ తవ్వకాల్లో భాగంగా బాంబు పేలుస్తున్నప్పటికీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో కాలనీలోని పేద వర్గాల ఇళ్లు అదురుతున్నాయంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న పేదల అభ్యంతరాలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. గతంలో సమస్యను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకెళ్లగా జాగ్రత్తలు పాటించేలా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు అధికారులు అదే విధంగా కొనసాగుతున్నారని కాలనీ వాసులు మండిపడుతున్నారు. ఇక రెవెన్యూ, ప్రాజెక్టు అధికారులు పాడైన ఇళ్లనైతే పరిశీలించినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి నివేదిక, పరిహారం లేదా హామీ ప్రకటించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బ్లాస్టింగ్ విధానాన్ని నియంత్రించి తమ ఇళ్ల నష్టానికి న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించిన కొండలపై బాంబులు బ్లాస్టింగ్లు చేయకుండా ప్రొక్లైన్లతో పనులు చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇప్పుడు కొండ మీద పాజేటి తవ్వుతున్నారు కదండి, కోరి చేస్తున్నారు. దాని వల్ల పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి మా ఇంట్ల మీద పడిపోతున్నాయి. దాని కోసం మేము అడిగితే ఖాళీ చేయమంటున్నారండి. మరి ఇప్పుడు భర్త లేకుండా పిల్లలతో ఉన్నాం, మేము ఎక్కడికైనా ఖాళీ చేసి ఎక్కడ పోవాలండి? గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏమైనా సాయం చేస్తే, మాకు ఏదైనా చూపిస్తే అక్కడికి వెళ్ళగలుగుతామండి. మరి మీరు ఏం చేసినా మీ ఇష్టమేనండి, ఇంకంతగా మేము ఏమీ చేయలేమండి. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అలాగే కొండవారిని మాకు బాంబులు అవి పెడుతున్నారు. మేము ఇంతకు ముందు చాలా సార్లు కూడా చెప్పాము, వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బాంబులు పెట్టి నైట్ టైం కూడా వర్క్ చేస్తున్నారండి. నైట్ టైం వర్క్ చేస్తుంటే పైనుండి రాళ్ళు అవి పడిపోతున్నాయి, కిందకి పడిపోతుంటే మాకు ముందుగా కనీసం ఒక విజిల్ వేయడం కానీ తెలుగు చేయడం కానీ చేస్తా లేదు. ఇంట్లో కూడా మేము పడుకునేటప్పుడు నిద్రలో తులుక్కుపడి లేవలసి వస్తుందండి ఈ బాంబుల సౌండ్కి. దీనికి ఎవరు కూడా చర్య తీసుకుంటలేదు. మేము 2-3 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, వచ్చారు, చూసారు, వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ మాకు సమాధానం వస్తలేదు. దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నామండి.